ప్రార్థన చేసుకుందాం. సూర్యభద్రవ తండ్రి, ప్రేమలైన కృపగల దేవా, నీ పాదముల స్తోత్రములు. ఈ దినం ఉన్న తండ్రి, సాయంకాల సమయంలో నీ యొక్క వాక్యమును ప్రకటించటకు ఇచ్చిన సమయం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఏం మాట్లాడవలనో మేవరో గారి మీరే ఆత్మ కార్యం జరిగించి ఆయన ఈ యొక్క ఆయన మరి కార్యము సఫలం చేయండి. లోకంలో ఉన్న అందరినీ మీరు హెచ్చరించండి. క్రీస్తు ద్వారానే మేము నీ రాజ్యం వారసులు అవుతామని అందరూ తెలుసుకునే భాగ్యం దయచేయండి. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే శరీరధారిగా వచ్చిన వాక్యం, క్రీస్తే ఆయన గాయపరచబడ్డాడు, చివరి రక్తం వరకు చిందించాడు, సిలువను మోశాడు. కానీ ఆయన ఈ లోకంలో ఆయన కార్యం ఆయన పూర్తి చేసి సమాప్తం చేశాడు. ఆయన మరి పూర్వం మమ్మల్ని అందరినీ మీరు తండ్రి నాని మాట చోత నిర్మించారు, ఆదామును మట్టితో నిర్మించారు, నీ జీవాత్మను బుద్ధి మనుషులుగా చేశారు. ఆదాము వారసులైన మేమందరం కూడా మట్టి వారమేనని మేము ఎరిగిన వారంగా ఉన్నాం. ఎరగవలసిన వారు ఎందరో ఉన్నారు, వారందరూ ఎరిగే భాగ్యం దయచేయండి. మహిమ సంఘమును కుమారుగా కట్టుకుంటున్నావు. కుమారుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ఆ సంఘంలో మమ్మల్ని అందరూ పాలిభాగస్తులు చేసి ఆ శరీరం అనే సంఘమునకు ఆయన శిరస్సుగా ఉన్నాడని మేము ఎరిగి ఉన్నాం. ఎరగవలసిన వారు అందరూ ఎరగవలసినది. ఆ సంఘంలో కట్టబడి ఆయన రాళ్ళకు నిరీక్షించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని, ఈ లోకంలో శ్రమ కలుగునైనా లోకం జయించానని కుమారుడు సెలవిచ్చినట్లే ఈ లోకంలో తండ్రి ఆయన దుష్టుడు శ్రమ పెడతాడు, కానీ మీరు మమ్మల్ని ఆదరించి ఓదార్చి సమాధానపరుస్తారు. అటు అనుభవం మమ్మల్ని నడిపించమని చేస్తున్నాం నేర్చున్నాం తండ్రికి. ఆమేన్. వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను ఊడ్చి మీ మట్టుకు మిమ్మును ఊడ్చి జాగ్రత్తగా ఉండుడి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. దేవుడంటే సృష్టికర్త అయిన దేవుడు కుమారుని ద్వారా సంఘమును కట్టుకున్నాడు. ఆయన దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడని ఆనాడు దావీదు ద్వారా మనకు సెలవిచ్చాడు. కీర్తన గ్రంథం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. మనమందరం సమాజాల్లో ఉన్నాం. అంటే ఆయనను అంగీకరించి మనము ఆలయాలు కట్టుకొని ఆ ఆలయాల్లో మనం ఆయన పూజిస్తున్నాం, సేవిస్తున్నాం, కీర్తిస్తున్నాం, కొనియాడుతున్నాం. ఆయన కొరకు మనము జీవిస్తున్నాం. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి రాకడ కొరకు నిరీక్షిస్తున్నాం. మనకి ఈ లోకంలో మిగిలింది ఏమీ లేదు. మన ధన సంపదలు మన అంట రావు, మన ఈ లోక ఐశ్వర్యములు రావు. మరి చరిత్ర ప్రకారం అయితే రాజులు ఎందరో ఈ లోకంలో రాజరికం చేశారు. మరి వారందరూ గతించిపోయారు. కానీ వారి యొక్క నీతి కార్యములే ఆయన గ్రంథంలో లిఖించబడతాయి. నీతిమంతులైతేనే తేజరిల్లుతారు. మరి వారే ఆయన రాజ్యంలో వారసులు అవుతారు. అట్టి వారసత్వమును కుమారుని ద్వారా మనకి ఇచ్చాడు దేవుడు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు మరి వాళ్ళు తుట్రుపాటు చెందారు, ఆ రక్షణ భాగ్యమును పోగొట్టుకున్నారు. ఆ యెరూషలేము మందిరమును అవమానపరిచారు, వ్యాపార బిల్లుగా చేశారు. ఆ యొక్క అవివేక క్రియలను బట్టి రాజులను ప్రేరేపించి బబులోను రాజు ఆ యొక్క మందిరమును పడగొట్టే స్థితికి బలమనిచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలందరినీ సర్వనాశనం చేశాడు. ఆలయాన్ని పడగొట్టాడు. ఆలయ ఉపకరణాలన్నింటినీ ఆయన స్వాధీనం చేసుకున్నవాడుగా ఉన్నాడు.
పాత నిబంధనలో ఆదాము ద్వారా జీవం వచ్చినది, ఆయన జీవాత్మ ద్వారా ఆయన కదిలించబడ్డాడు. మరి తర్వాత మోషేని ఆయన ఇశ్రాయేలు ప్రజలు ఆయన సొత్తుగా ఏర్పాటు చేసుకుని నడిపించాడు. ఆ యొక్క బలమైన ఐగుప్తు రాజు చేతుల నుంచి విడిపించాడు, విమోచనం దయచేశాడు. మరి ఆయన వాగ్దాన దేశమునకు నడిపించాడు. దేవుడు 40 సంవత్సరముల అరణ్యంలో వారిని అన్ని అక్కర్లను తీర్చాడు, వారిని బలమైన సైన్యంగా చేశాడు. మరి యోర్దాను దాటించాడు. మరి ఆ వాగ్దాత దేశానికి చేర్చాడు. మరి ఎన్నో శ్రమలను వాదనలను వారు తట్టుకున్నారు దేవుడి చేతులు. మరి వారే స్వాస్థ్యంగా నిలబడ్డారు. దేవుని స్వాస్థ్యం వారే. యాజకులను లేవీలను ఏర్పాటు చేసుకున్నారు. లేవి వర్గం నుంచి, లేవి ప్రజల నుంచి యాజకులను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. మిగిలిన వారందరికీ కూడా వారి వారి స్థానాలు ఇచ్చి 12 భాగాలుగా చేసి యాకోబు సంతానం నుంచి వారిని వర్ధలు చేశారు. అదే సంతానములలో మరి వారి యొక్క అవినీతిని బట్టి న్యాయాధిపతుల గ్రంథంలో వారు చేసిన అక్రమ క్రియను బట్టి ఒక స్త్రీని వారు వ్యభిచరించి వారు చేసిన అక్రమ క్రియను బట్టి వారు 12 భాగములుగా వారు విభజించబడ్డారు. స్త్రీ నుండి పుట్టిన మనము మరి విభాగించబడ్డాం. వారి శాపము 12 ముక్కలుగా చేసి 12 దేశాలకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత వారి యొక్క శాపాన్ని బట్టి ఇశ్రాయేల్ ప్రజలలో నుంచి ఒక రాజు ఏర్పాటు చేశాడు. ఆ రాజే దావీదు మహారాజు. ఆయనే మొదటి రాజు. సౌలు ఎన్నిక చేయబడిన రాజు ప్రజల చేత. దేవుడు ఎన్నిక చేసినవాడు దావీదు మహారాజు. ఆయన మరలా ఆయన కుటుంబంలో నుంచి, ఆయన యొక్క భార్యల నుంచి బెత్షెబా ద్వారా పాపం ద్వారా ఒక పుత్రుడు పుట్టడం, దావీదు పాపానికి కారకుడైతే మరలా ఆయన ప్రాధేయపడినప్పుడు సొలొమోను ఆమె ద్వారా సంతానంగా పుట్టించి సొలొమోను ఎన్నిక చేసిన వాడుగా ఉన్నాడు. ఒక అక్రమైన స్థితి నుండి దావీదును మరలా వారసత్వంగా సొలొమోను ద్వారా క్రమం చేసిన వాడుగా దేవుడు ఉన్నాడు. అక్రమము నుండి క్రమమునకు తీసుకొచ్చేవాడు దేవుడు. ఆయనే గొప్ప ఆలోచనకర్త, ఆయనే నిర్మాణాత్మకుడు, ఆయనే అందరినీ రక్షించేవాడు. ఆనాడు ఆయన నమ్మిన వారిని అందరినీ ఆయన రక్షించాడు. దానియేలు దగ్గర నీ దేవుడు గొప్పవాడని ఆయన ఆ రాజు ద్వారా తీర్మానించబడ్డాడు. జీవగల దేవుని కుమారుడైన దానియేలు అని ఆ రాజు దానియేలు సంబోధించిన వాడు ఉన్నాడు. అట్టి గొప్ప దేవుడు దానియేలు ద్వారా మహిమ కార్యములు జరిగించి రాజులను ఒప్పించిన వాడుగా ఉన్నాడు దేవుడు. ఆ తర్వాత ఇశ్రాయేలు చేసిన అక్రమ క్రియలను బట్టి, వారు విగ్రహాలను మొక్కిన విధానాన్ని బట్టి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను శాపానికి గురి చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన అక్రమములు యెహెజ్కేలు దర్శనంగా ఇచ్చాడు. వారు సూర్యచంద్రులకు మొక్కారు. యెరూషలేము దేవాలయంలో వారు విగ్రహాలను పెట్టారు. యెహెజ్కేలుకు ఆ యొక్క ఈ యొక్క గోడలో నుండి ఒక కన్నం వేసి వారు చేసిన అవివేక క్రియలన్నిటిని కూడా
యెహెజ్కేలు దర్శనంలో చూయించిన వాడు ఉన్నాడు. వారు విగ్రహాలను మొక్కిన విషయాన్ని కూడా యెహెజ్కేలు చూయించాడు. వారు చేసిన అపకార క్రియలను నిన్ను ఆయన పోగొట్టుకుని వారు అన్య దేవతలను దేవుళ్లను పూజించిన విధానాన్ని బట్టి మరి వారిని ఆయన శాపానికి గురి చేసిన వాడుగా ఉన్నాడు. యెహెజ్కేలును లోయ వద్దకు తీసుకెళ్ళి జీవము కలిగిన వారిని అందరినీ లేపాడు. ఆయన జీవంతో వచ్చిన ఆ యొక్క ప్రజలందరూ కూడా ఎముకలతో కూడిన లోయ, ఆ ఎముకలన్నీ మరలా దేహాలుగా మార్చబడటం యెహెజ్కేలు చూశాడు. వారందరినీ నీతిమంతులందరినీ కూడా ఆ యొక్క పరలోక దర్శనం ద్వారా ఆ నది దగ్గరకు తీసుకొచ్చి వారిని అందరినీ కూడా ఆ నది దగ్గర నిలబెట్టినట్టుగా ఆ జవృక్షంలో వాళ్ళు చూచినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత యెహెజ్కేలుతో అన్నాడు దేవుడు, సాతాను యొక్క క్రియలు చేసిన ఆ మనుషులను, వారు చేసిన అక్రమ క్రియలను బట్టి మరి సాతాన్ని కూడా హెచ్చరించాడు. నువ్వు నా దగ్గర ఉన్నంతకాలము కెరూబుల మీద నడిచావు, చెరూబుల మీద నడిచావు, నీలో పాపం లేనంత వరకు నాకు నువ్వు దూతగా ఉన్నావు, కెరూబుగా ఉన్నావు, చెరూబుగా ఉన్నావు. నీలో పాపం ఎప్పుడైతే కనపడిందో నువ్వు కింద కడదవేయబడ్డావని చెప్పి సాతాన్ని హెచ్చరించి కిందకు పడదూసినవాడుగా ఉన్నాడు. ఆ కెరీబే, ఆ చెరూపే మరలా సాతానుగా ఉద్భవించి దేవునికి వైరంగా తయారైంది. అది దేవునికి వైరంతో అది ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఆ సమూహానికి ఆశ కల్పించింది. శరీరంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే 3 బలహీనతలతో ఈ శరీరాన్ని స్వాధీనం చేసుకుని దేవుని సన్నిధికి రాకుండా మానవుని ఆటంకపరుస్తున్నాడు సాతానుడు. ఆనాడు అవను కూడా అలాగే చేశాడు. ఆ పండు తిను దినమున నువ్వు నిశ్చయముగా దేవదూత వలె ఉంటావని భ్రమపెట్టినవాడు ఉన్నాడు అవను. ఆదాముతో ఈ పండు తిన్న దినమున నువ్వు నిశ్చయంగా చచ్చెదవని చెప్పాడు. మరి సాతానుడు నీవు దేవదూత వలె ఉంటావాడని చెప్పాడు. మరి వాడు అబద్ధకుడు, దేవుని యొక్క ఉద్దేశంలో చెడగొట్టేవాడు, దేవుని యొక్క ప్రణాళికలను, మానవుడు ఎడల ఉన్న ఆయన ప్రణాళికను చెడగొట్టేవాడు సాతానుడు. అంటే సాతానుడి చేతిలో మనల్ని విడిపించిన దేవుడు ఆ పాత నిబంధనలో ఆయన పరిశుద్ధులను నిలబెట్టుకున్నాడు. వారి వారి వరుసల్లో బ్రతికించి ఆయన వరంలోకి తీసుకొని పోయాడు. దానికి ఉదాహరణ ఏలియా, అనోకు. ఆ తర్వాత యెహెజ్కేలు మరి ఎముకలు జీవం పొందినవి, అవి మహిమ దేవాలతో ఆయన రాజ్యంలో వెళ్ళిపోయాయి. మధ్యాకాశంలో ఉన్నారు. మరలా ఆయనను నూతన మందన ప్రణాళికలో మరలా క్రీస్తు వారిని లేఖనాలను బట్టి తీసుకొచ్చి మరియమ్మ గర్భంలో ఆయన జనింపజేసి పరిశుద్ధాత్ముడిగా జన్మించి ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆదరించబడి ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించవాలని చెప్పి మనకు బోధ చేశాడు. ఒక యాజకుడు నికోదేము, అయ్యా నేను కొత్తగా జన్మించవాలంటే ఏం చేయాలంటే ఒకటి నీటి మూలంగానో ఆత్మ మూలంగానో జన్మించవాలని, ఆ జన్మ ద్వారానే మనము ఆయనకు సమీపస్తులు అవుతామని, ఆయన శిరస్సుగా చేసుకుని ఆయన వధువు సంఘముగా ఏర్పరచబడుతున్న ఆయన స్వరక్తి సంపాదించిన సంఘాలు అందరూ ఉండాలని ఆయన ఉద్దేశమైనది. ఏ నామమును రక్షణ కలగదు, ఆయన నామనే మనకు రక్షణ అని చెప్పి పౌలు వారు కూడా సెలవిచ్చాడు. అపొస్తలుల కార్యంలో చెప్పినట్టుగా ఆ సంఘము 120 మంది మేడగదిలో ఉత్పన్నమైనది.
పరిశుద్ధాత్మ ఆదరణ ద్వారా వారందరూ బలవంతులయ్యారు. శిష్యులతో పాటు ఎందరో స్త్రీలు, మరి క్రీస్తుని అందించిన వారు అందరూ 120 మంది మేడగదిలో ఆ అనుభవాన్ని పొందారు. అది వాగ్దానం చేశాడు యేసయ్య. నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనం ఉన్నది, ఆదరణకర్త ఆత్మను తండ్రి పంపిస్తాడు, అది పొందినప్పుడు మీరు శక్తి పొందారని చెప్పినప్పుడుగా ఆ యొక్క శక్తి అపోస్తలుల కార్యం 1:2-1:4 చెప్పినట్లుగా ఆ శక్తి ఆ మేడగదిలో ప్రవేశించినప్పుడు వెలుగుమయమైపోయింది. అగ్ని వంటి నాలుకలు విభాగించబడినాయి. అక్కడున్న 120 మంది స్పందించబడ్డారు. వారందరూ కూడా సర్వలోకానికి సువార్త ప్రకటించడానికి పునాదులయ్యారు. అందుకని పౌలు వారు అన్నాడు, మూలరాయి ఎఫెసీ గ్రంథం 2:20 అంటాడు, మూలరాయి క్రీస్తు, అపోస్తులు వేసిన పునాది, ఆ పునాది మీద మనమందరం ఆత్మీయ మందిరంగా కట్టబడుతున్నాం అన్నాడు. పౌలు వారు ఆ మాట అన్నాడు. పేతురు వారు సజీవమైన రాళ్ళ ఆత్మీయ మందిరం కట్టబడుతున్నారంట. ద ఫార్మేషన్ ఆఫ్ చర్చ్ ఈజ్ బై ద పీపుల్ ఆఫ్ వరల్డ్. క్రీస్తు తర్వాత కట్టబడుతున్న సంఘంలో మనందరం పాలిభాగస్తులు కావాలి. ఆ సంఘం ఎత్తబడుతుందని ప్రకటన గ్రంథంలో యోహాను చెప్పాడు. అది ఎత్తబడుతుందని దశలోనిక పత్రికలో 2వ దశలోనిక 2:8 పాప పురుషుడు బయలు పడితేనే కానీ సంఘం ఎత్తబడదని. ఇప్పుడు మధ్య నుండి అడ్డగించినవాడు సాతానుడు. అడ్డగించబడుచున్నవాడు కంప్లీట్గా ప్రపంచాన్ని ఏలేవాడుగా వస్తాడు. అప్పుడే ఆయన రాకడ సమీపమైనట్టు మనం గ్రహించాలి. ఆ సంఘం ఎత్తబడినప్పుడు సాతానుడు ఈ రాజ్యాన్ని పాలిస్తాడు, ఈ ప్రపంచాన్ని పాలిస్తాడు. సంఘం ఉన్నంత వరకు సాతానుడు వాడి క్రియలను నిర్వీర్యం అయిపోతూ ఉంటాయి. సంఘము ద్వారా అటు సంఘములో మనందరం పాలుభాగిస్తున్న దేవుని ప్రణాళికను బట్టి యేసయ్య ద్వారా అది మనకు ఏర్పరచబడుతుందండి. ఆయన నల్లగొట్టబడ్డాడు, చివరి రక్తబొట్టు కార్చిన వాడుగా ఉన్నాడు, ప్రాణమును విడిచాడు, ఆత్మను తండ్రికి అప్పగించాడు, నీతిమంతుడని అనిపించుకున్నాడు, దేవదూతల ద్వారా సేవ చేయించబడ్డాడు, 14 మార్లు శిలువను మోస్తూ పడిపోయాడు. ఆ శిలువ శిక్ష ఆయన జనులైన వారు స్వకీయులే శిలువేమో శిలువేమో శిలువేమని కేకలు వేసినారు. ఆనాటి పిలాతు ఆయన విడిపించడానికి ప్రయత్నం చేసినాను, ఆయన అన్ని రాజైనను. ఈ ప్రజలే వీరికి మనోనేత్రాలు గుడ్డు జనం కలగజేసింది, అందువల్ల ఆయన అప్పగించారని పౌలు వారు చెప్తున్నాడు 2 కొరింథీ 4:4. మరి ఆ గుడ్డితనం అనేది కలిగించేవాడు సాతానుడు, వెలుగులో నడిపించేవాడు దేవుడు. ఆనాడు ప్రకాశమానమైన మహిమ దేహములతో ఉన్న ఆదాము అవ్వలను మోసగించిన వాడు సాతానుడు. ఎప్పుడైతే సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసగించిందో అవ్వతో పాటు ఆదాము కూడా మరణానికి పాత్రులయ్యారు. అయితే కుమారుడు ఈ లోకం వచ్చి సజీవుడుగా ఉన్నప్పుడు ప్రాణం పెట్టుటకు తిరిగి తీసుకుంటకు అధికారం కలవాడిని అని చెప్పాడు. ఆయన ప్రాణం పెట్టాడు, సజీవుడిగా లేచాడు, మరలా తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు. ఆయన తిరిగి రానే ఉన్నాడు. ఆ సంఘమును ఎత్తుకోవడానికి రాబోదు. మరి ఆ సంఘము ఈ యొక్క ప్రపంచం ఎప్పుడైతే పాపంతో నిండిపోతుందో అప్పుడే ఆయన వస్తాడు. ఆ పాప పురుషుడు ఆ యొక్క ప్రపంచాన్ని స్వాధీనం చేసుకుంటాడు. అప్పుడే ఆయన రాకడతో ఈ సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత శ్రమల కాలం అని ప్రకటన గ్రంథం యోహాను రాశాడు. ఎన్నో శ్రమలు మరణ వెతికినా దొరకదంటున్నాడు. అట్టి శ్రమల్లో నుంచి కూడా మరలా ఆయన లోబడిన వారికి మరలా అందరినీ కలుపుకొని ఆయన పెండ్లి విందు కొరకు ఇక్కడికి మరలా వస్తాడు. అదే రెండవ రాకడ.
ఆ పెళ్లి విందులో పాల్గొంటాను మనందరం సిద్ధపరచాలని యేసయ్య చెప్తున్నాడు. ఆ పెళ్లి విందులో మనందరం సిద్ధపడాలని వ్యవహారం ద్వారా మనకి హెచ్చరించిన వాడు యేసుక్రీస్తు వారు. వధువు సంఘం ఏర్పరచబడుతుంది. గొర్రెపిల్ల స్వరక్తం సంపాదించిన సంఘం అది. ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారే. నువ్వు మేకపిల్ల వలె అనేకమైన ఆలోచనలతో అటు ఇటు తిరుగుతూ ఉన్నావేమో. గొర్రెపిల్లగా మారాలి, సాధువుగా మారాలి, శ్రమలను అనుభవించాలి, శిలువ భారాన్ని మోయాలి. కొలసి పత్రిక 1:24. శిలువ సువార్తను ఈ లోకంలో ప్రకటించి ఆయన రాజ్యానికి వారసులు కావాలి. ఆ యొక్క ఉద్దేశాన్ని కుమారుని ద్వారా మనకు బయలుపరిచిన ఆ యొక్క బోధన బట్టి దేవుడు మనందరినీ ఒక రాజ్యంగా సిద్ధపరుస్తున్నాడు. అదే పరలోకము. ఆ పరలోక రాజ్యంలో మనం ఎత్తబడే వాళ్ళంగా ఉన్నామా, విడవబడే వారంగా ఉండాలి. మన ఆత్మను పరిశీలన చేసుకోవాలి. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారు ఈ సాతాను శోధనలు జయించి ఆయన సంఘంలో కట్టబడేవారు ఉండాలి. ఆయన ఇచ్చిన తలాంతులను బట్టి ఆయన సేవ చేసేవాడుగా ఉండాలి. ఎవరైతే దూరస్తులుగా ఉన్నారో చెప్పబడుతున్న బోధన బట్టి ఈ లోకం శాశ్వతం కాదని రాబో లోకం సిద్ధపడాలని హెబ్రీ పత్రిక 2:17 చెప్పినట్టుగా ఆ రాబో లోకం కొరకు మనం సిద్ధపడాలి. ఈ లోకం గతించిపోయేది, రాబోయే లోకం శాశ్వతమైనది, తరతరం ఉండేది, సదాకాలము మనకి క్రీస్తు సహవాసం కలిగి ఉండేది. మరి ఆయన మనల్ని అందరినీ కూడా ఆ రాజ్యానికి వారసారు. ఆనాడు పాత నిబంధనలో ఆయన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు ప్రజల్ని వాగ్దాత్త దేశమును నడిపించినట్లే, బానిసత్వం నుంచి విడిపించినట్లే, మరి యోర్దాను దాటించినట్లే, వాగ్దాత్త దేశాన్ని చేర్చినట్లే ఈ లోకంలో ఉన్న మనము నది వంటి సమాధానం పొందవలసి ఉన్నాం. ఆ సమాధానం పొంది పరిశుద్ధంగా జీవించాలి. ఈ లోకమంతయు ఒక సముద్రము లాంటిది, సముద్రపు అల వంటిది. నది వంటి సమాధానం మనం రావాలి. ఆ జీవనది యేసుక్రీస్తు వారి. జకర్యా గ్రంథం 13:1 చెప్పినట్లుగా ఊట ఒకటి తీయబడినని ఆ క్రీస్తు అనే ఆ యొక్క ఊట. ఎవరు నా యందు విశ్వాసం ఉంచునో వారి కడుపులో జీవజల ధారలు ప్రవహిస్తారని చెప్పినట్టుగా విశ్వాసం ద్వారానే మనం ఆ యొక్క అనుభవంలోకి వస్తాం. ఈ లోకంలో ఉన్నవాడు సాతానుడు, మన నోరు కట్టేసేవాడు, అబద్ధాలకి జనకుడు, ఈ శరీరాశలతో మనల్ని ఈ లోకంలో తినుము తాగుము సుఖించుమనే అనుభవాలను నడిపించేవాడు. కానీ ఆయన యొక్క సొత్తుగా మనం మార్చబడినప్పుడు జీవగ్రంథంలో లిఖించబడతాం. అప్పుడే ఆయన రాజ్యాన్ని మనం వారసులు అవుతాం. ఎప్పుడైతే మనం ఆయన కడవర శబ్దాన్ని వింటామో, దశలోనికి 4:17 చెప్పినట్లుగా చనిపోయిన వారు సమాధుల నుంచి లేస్తారు. నిలబడి ఉన్న సజీవులందరూ కూడా క్రీస్తులో అమర్చబడిన సంఘం అంతా కూడా మరలా ఆయన రాజ్యానికి చేరుతుంది. నువ్వు రాయవలే మారాలి. ఆనాడు ఈ రాళ్ళ వల్ల అబ్రహాము పిల్లలు పుట్టిస్తాను అన్నాడు యేసయ్య. ఆ రాళ్ళు విగ్రహాలకు సూచనగా ఉంది. జీవలేని జీవితానికి సూచనగా ఉంది. మరి సజీవమైన రాళ్ళుగా మార్చిన వాడు యేసయ్య. అక్షరాభ్యాసం లేని జారలను ఆయన నా వెంబడండి నేను మిమ్మల్ని మనుషులు బట్టి జాలగా చేస్తాను అన్నాడు. పామరులే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినప్పుడు ఎన్నో ఆశ్చర్యకారాలు. 3,000 మంది పేదరు భోజించినప్పుడు 6,000 మంది, 5,000 మంది, అట్లా ఎందరో స్పందించబడ్డారు. మేమేం చేయాలంటే మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆత్మ ద్వారా ఆదరించబడాలని చెప్పాడు. అట్టి అనుభవంలో ప్రతి ఒక్కరు నడిచినప్పుడు ఆయన రాజ్యానికి వారసులు అవుతారు. తీర్మానం చేసుకున్నవారు ఆత్మీయ అనుభవంలో రావాలి. నీటి మూలమైన బాప్తిసం మన మనసులో తీర్మానం. ఎడమపైన పాపాపు నేత్రాలతో పాపపు జీవితంలో కొట్టుకాడుతున్న మనమందరం కూడా కుడివైపుకు రావాలి. ఎడమవైపు అది శరీరానుసారమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. కుడివైపు దేవుని యొక్క కుమారుడు జీసస్
మార్గానికి సాదృశ్యంగా ఉంది. మరి ఈ లోకంలో మనం ఉన్నంతకాలం ఆయన యొక్క ఆత్మీయ ఆదరణతో నింపబడి శ్రమ అయినను, బాధ అయినను, ఉపద్రవమైనను ఆయన విడవగా వెంటాడినప్పుడు, ఈ ప్రాణమునైనా ఇచ్చుటకు ఎదుకాడినప్పుడు మనం ఆయన రాజ్యానికి వారసులు అవుతాం. అట్టి వారసత్వాన్ని అందరూ కలిగి ఉండాలని, ఆయన రాజ్యానికి వారసులు కావాలని, అట్టి దేవుళ్ళతో అందరూ నింపబడాలని, ఆయన ఈవులను అందరూ వాళ్ళ యొక్క జీవితంలో కలిగి ఉండాలని, మనకిచ్చిన ఈవులను బట్టి ఆయన సంఘాన్ని కట్టుకుంటున్నాడు. అదే శరీరము, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన శరీరం. ఆ శరీరం అనే దేవాలయం మన హృదయమే. ఆ హృదయంలో ఆయన్ని చేర్చుకున్నప్పుడు, ఎవడు నా స్వరం వెళ్ళి తలుపు తీసినేలా నేను వారితో నివాసం చేస్తానని కుమారుడు ప్రకటన గ్రంథంలో యోహానుకు చెప్పాడు. యేసయ్య ఎవరైతే యేసయ్యని అంగీకరిస్తారో యోహాను 1:12 ప్రకారం కుమారులుగా స్వీకరించబడతారు, కుమార్తెలుగా స్వీకరించబడతారు. ఆ స్వీకరించబడిన వారు 120 మంది వారు మేడగదిలో ప్రార్థించుతున్నప్పుడు, ఎంతో శోధనలో, వేదనలో, బాధలో, సాతాను వాళ్ళని ఒత్తిడి చేస్తున్న సమయంలో వారందరూ కూడా అనుభవాన్ని పొంది ప్రపంచంతో తిరిగి ఈ యొక్క లోకంలో ఆయన పునాది వేసిన వారుగా, పునాది మీద అపోస్తులుగా నిలబడిన వారుగా ఉన్నారు. క్రీస్తు పునాది, అపోస్తులు వేసిన క్రీస్తు మూలరాయి, అపోస్తులు వేసిన పునాది. ఆ పునాది మీద మనమందరం కట్టబడుతున్నామని, సజీవమైన రాళ్ళ వల్లే ఉన్నామని, నిర్జీవమైన జీవితంలో ఉన్న నీవు క్రీస్తుని అంగీకరించి జీవము గల దేవుని యొక్క కుమారుడుగా మారి, క్రీస్తు యొక్క సరక్తని సంపాదించిన శరీరంలో అవయములుగా మార్చబడి, నీకు ఇచ్చిన పని సామర్థ్యం బట్టి నువ్వు చేసి సంఘ విస్తరణకు పాటుపడాలి. శిలువ శ్రమలను అనుభవంలో పెట్టుకోవాలి, ఆయన రక్తమును అనుభవంలో పెట్టుకోవాలి, ఆయన రక్తంలో నువ్వు కడగబడాలి, ఆయన శరీరం నువ్వు తినాలి. అది జీవాహారం, పరమ నుండి ఇచ్చిన ఆహారం అని యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు. జీవాహారం నేనే అన్నాడు. నన్ను తిన్నవాడు దప్పికొండ అన్నాడు. నన్ను తిన్నవాడు జీవంలో ప్రవేశిస్తాను అన్నాడు. మరణంలోని జీవంలో దాటుతాడని యోహాను సువార్త 5వ అధ్యాయంలో 20వ వచనం. పునరుద్ధాన నీతిమంతులు నీతి పునరుద్ధానికి, బుద్ధిహీనులు మరణ పునరుద్ధానికి లేస్తారని చెప్పిన వాడుగా ఉన్నాడు. 11:25 పునరుద్ధానం జీవం నేనే అన్నాడు. మనకు మరలా కృత బ్రతుకున్నది. ఆ కృత బ్రతుకు కొరకు మనం కొత్త జీవితానికి తీర్మానం చేసుకోవాలి. కొత్త తీర్మానాన్ని తీసుకునేవాడు సాతాను శోధనలు జయించాలి. యోహాను సువార్త 13:33 లోకంలో శ్రమ కలుగును, ఆయనను నేను లోకం జయించాను అన్నాడు యేసయ్య. ఆ శ్రమానుభవంలో మనం మరి ఈ లోకంలో దుష్టుని జయించి ఆయన రాజ్యానికి వారసులు కావాలి. అలాగే పౌలు వారు కూడా ఎన్నో శ్రమలు ఇచ్చాడు, సంఘాలను కట్టాడు. ఎఫ్సి సంఘాన్ని, కొరింథీయులలో ఒక సంఘాన్ని, మరి అలా ఆయన కట్టుకుంటూ పోయిన సంఘాలు, గలతీయులకు ఒక సంఘం, ఎఫ్సీలకు ఒక సంఘం, మరి ఫిలిప్పీలకు ఒక సంఘం, కొలస్సీలకు సంఘం, వ్యక్తిగతంగా తీతుకు ఉత్తరం, హెబ్రీయులకు హెచ్చరిక, ఇవన్నీ నూతన నిబంధనలో 27 గ్రంథాల్లో ఆయన యొక్క కష్టములు, ఆయన ద్వారా మనకు వచ్చిన రాజ్యము తేటతెల్లగా రాయబడింది. జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడలేదు వారు అగ్నిగుండంలో దోయబడతారన్నారు. అది అగ్నిహారాన్ని పురుగువారి అనుభవం. నువ్వు ఎప్పుడైతే ఆయనలో ఉంటావో, అగ్ని వంటి శ్రమలను ఎదుర్కొంటావో, అప్పుడు నువ్వు ఆయన రాజ్యానికి వారసు అవుతావు. అక్కడ ఆకలి దప్పులు లేని రాజ్యం, నీతిగల రాజ్యం, సమాధానకరమైన రాజ్యం, సంతోషకరమైన రాజ్యం, తరతరములు ఉండే రాజ్యం. ఆ రాజ్యానికి నువ్వు వారసుడు కావాలి. కొత్త ఆకాశము, కొత్త భూమిని నువ్వు చూడాలి. యోహాను దర్శనంలో చూసినట్టుగా నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణాన్ని చూడాలి.
అక్కడి నుంచి దిగివచ్చుట నేను సూచితిని అన్నాడు యోహాను. ఆ యొక్క సంఘాన్ని ఆయన ఈ లోకంలో మరలా నూతన ఏదైనా చేసి ప్రభు 1000 ఏళ్ల పరిపాలనలో ఇక్కడ అనుభవం అనేది ఉంటుంది. ఆ అనుభవంలో నువ్వు పాలుభక్షుడు కావాలి. కలతలు లేని, కన్నీళ్ళు లేని ఆ యొక్క రాజ్యంలో నువ్వు ఉండాలి. నూతన ఏదెను నువ్వు అనుభవించాలి. ఆనాడు ఆదామవులు ఉన్న ఏదేనో జీవవృక్ష ఫలములు ఎప్పుడైతే వీరు మంచి చెడు తెలివినిచ్చి వృక్ష ఫలాలు తిన్నారో వారు తెలివితేటలు పెరిగింది. అందుకనే ఆయన కళ్ళు మూసివేశాడు, పాప పొరలను బయటికి తీసుకొచ్చాడు, శరీరాశ నేత్రాశ జీవుడమని వాళ్ళు ఉంచాడు. ఆ ఏదెల్లోంచి వాడిని బయటికి తోలేసి అక్కడ కిరూబులను స్వరూపులు ఉంచాడు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించి క్రైస్తవుడుగా మారి ఆత్మీయ ఆధారంతో నింపబడి ఆత్మ ద్వారా బలపరచబడి అగ్ని వంటి శక్తితో నువ్వు ఉంటావు, ఆ అగ్నిని ఛేదించుకొని మరలా నువ్వు ఆ నూతన ఏదేళ్ళు ప్రవేశిస్తావు. యెషయా గ్రంథం 52:3 చెప్పినట్టు నూతన ఏదేళ్ళు నేను చేస్తున్నాను. ఆ యొక్క నూతన ఏదేళ్ళు మనం ప్రవేశించాలంటే ఈ లోకంలో చెడపబడిన ఆదాము కుటుంబీకులమైన మనం, వారసులమైన మనం, రోమపత్రికలు 5:8 చెప్పినట్టుగా మరి ఆదాము వల్ల పాపం వచ్చింది, అది మరణము. ఆ మరణం నుండి జీవంలోని తీసుకొచ్చినవాడు యేసయ్య. 10 యోహాను పత్రిక 10:28 10:18 నేను మరణం ఇచ్చుటకు తిరిగి తీసుకుంటకు అధికారం కలిగిన వాడు చెప్పాడు. ఆయన పిలాతుతో నేను ప్రాణం పెట్టుటకు తిరిగి తీసుకుంటకు అధికారం కలవాడని అన్నాడు. మరి అధికారం కలిగిన ఆయసయ్యే పైనుండి ఆగ్రహించేనే నువ్వు నన్ను ఏమైనా చేయగలవని పిలాతుతో చెప్పిన వాడు అన్నాడు. పైన అధికారం అది శాశ్వతమైనది, అది సృష్టికర్త అయిన దేవుని అధికారం, సృష్టి చేసిన దేవుడు ఆ యొక్క ఈ లోకాధికారి చేతుల నుంచి మనం విడిపించి ఆయన రాజ్యాన్ని వారసు చేస్తాడు. అంటే ఈ యొక్క ఉద్దేశమైనది, ఈ యొక్క సందేశం యొక్క ఉద్దేశం అందరూ దీన్ని తెలుసుకొని ఆ నూతన ఏదల్లో ప్రవేశించడానికి ప్రతి ఒక్కరు సిద్ధపడాలని, క్రీస్తుని అంగీకరించి క్రీస్తు రూపంలో మార్చబడాలని, రూపాంతర అనుభవంలో ముందుకు సాగాలని కోరుతూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. సుధుల పాత్ర తండ్రి, మరి నూతన సృష్టిగా మమ్మల్ని సృజించావు. మరి పాత సృష్టి గతించింది, నూతనత్వంలోని మేము రావాలి. అప్పుడే కొత్త ఆకాశం, కొత్త భూమిని చూడగలం. మరి పరమ ఏదేను మేము అనుభవించగలం, నూతన ఏదేలో ప్రవేశించగలం. మొదటి ఏదేను ఆదాము అవను తోలివేసి శరూబును ఖరాబులు ఇచ్చావు, వారికి ప్రవేశం లేదు. వారి మీద మరణాన్ని ఇచ్చావు, ప్రయాసం ఇచ్చావు.